హలో గైస్, ఈ వీడియోలో మనం బై ఆన్ డిప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఫాల్లో కూడా మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోదగ్గ ఒక 10 కంపెనీ షేర్స్ గురించి, అది కూడా లాంగ్ టర్మ్ కోసం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. ఇవి ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్, లాంగ్ రన్లో కంటిన్యూస్గా మనకి గ్రో అయ్యి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. సో ఈ వీడియోలో ఆ 10 కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో డిస్కస్ చేసే ముందు మీరు ఇప్పుడు దాకా కూడా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో మనకి జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్, ఎలిస్బ్లూ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా లింక్ క్లిక్ చేసి మనకు జాయిన్ అయితే కనుక మనకి 3 months ఫ్రీ ప్రీమియం గ్రూప్ సర్వీస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవ్రీడే మనం ఈక్విటీ ఆప్షన్స్ కాల్స్ అనేది అట్లా ఇస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత. లేట్ చేయకుండా ఈ వీడియోలో మనం ఒక 10 కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం కదా. ఇవి ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. ఎప్పుడైతే మీకు మంచి లెవెల్స్ దగ్గరకు వస్తాయో ఈ కంపెనీస్లో మీరు యాడ్ చేసుకొని, అలాగే ఇంకా ఫాలో అవుతుంటే కనుక, యావరేజ్ చేసుకొని కనుక లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. మీరు చార్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్స్ ఎ కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. బట్ ఎవ్రీ టైం కూడా మనకి డిప్లో మనకి సో చాలా మంచి లెవెల్స్ దగ్గరికి వచ్చి మనకు దొరుకుతుంది అనమాట. అలా ఫాల్లో కనుక మనం యాడ్ చేసుకోగలిగితే చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ ప్రీవియస్గా కూడా మనం పిడిలైట్ ఇండస్ట్రీస్ గురించి వీడియో చాలా టైమ్స్ చేసాం. సో ప్రస్తుతం స్టాక్ వస్తే 2658 అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే 2600 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ, 2000 నుంచి 2100 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఫాల్లో ఏమైనా ఈ లెవెల్స్కి వస్తే కనుక సో ఇలా డిప్స్లో యాడ్ చేసుకోండి. ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. సో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్కి ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే మాత్రమే మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు టాటా ఎలక్సీ షేర్ మనం 1200, 1300 రూపీస్ దగ్గర నుంచి కూడా చాలా టైమ్స్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 10,000 దాకా కూడా వెళ్ళింది. ప్రస్తుతం కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. లేదా 6,500 అలాగే 5,300 నుంచి 5,500 రీజన్స్ మధ్యలో మీరు డిప్స్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో ఖచ్చితంగా మనం 20,000-30,000 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట లాంగ్ రన్లో. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. టాటా ఎలక్సీ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసరికి జూబిలెంట్ ఫుడ్ ఫ్రెండ్స్. సో జూబిలెంట్ ఫుడ్ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ, ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో ఇది కూడా మనకి చాలా మంచి ఫాల్లో దొరుకుతుంది. ప్రస్తుతం 536 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ను కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఈ స్టాక్లో ఇది ప్రీవియస్గా చేయకపోతే కనుక 500 నుంచి 520 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే మనకి 400 నుంచి 430 లెవెల్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే కనుక ఇది కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా కూడా ఇట్స్ ఎ మల్టీ బ్యాగ్ షేర్ మన 2017 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఆల్మోస్ట్ మనకి ఈ స్టాక్ సో 200 స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 900 దాకా కూడా వెళ్ళింది. సో ఈ స్టాక్ ఇంకా కూడా చాలా మంచి లెవెల్స్కి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. డిప్స్లో యాడ్ చేసుకోండి. 500 నుంచి 520 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, 400 నుంచి 430 లెవెల్స్ ఒకవేళ వస్తే కనుక అక్కడ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి జూబిలెంట్ ఫుడ్. ఫోర్త్ వన్ వచ్చేసరికి భారతీ ఎయిర్టెల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 5G సర్వీసెస్ ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేశారు. డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళు 5G సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఫ్యూచర్లో నెక్స్ట్ అప్కమింగ్ 2 to 3 yearsలో చాలా బాగా మనకి గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ భారతీ ఎయిర్టెల్. ప్రస్తుతం కంప్లీట్ అప్ ట్రెండ్లోనే ఉంది. డిప్స్లో యాడ్ చేసుకోండి. హై లెవెల్స్ దగ్గర హెవీగా క్వాంటిటీ పెట్టకండి. సో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అంటే ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా 800 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, 700 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా మనకు మార్కెట్ క్రాష్ తర్వాత ఆల్మోస్ట్ మనకి 400-450 రీజన్స్లో ఇన్వెస్ట్ చేయమని కూడా చెప్పుకున్నాం. సో ఇది కూడా నాకు నెక్స్ట్ 2 to 3 yearsలో చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట భారతీ ఎయిర్టెల్. ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా మనం హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి విప్రో. ఐటీ సెక్టర్ కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ మనం ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్కమింగ్ ఐటీ సెక్టర్లో ఏమైనా బబుల్ వచ్చి సో రెసిషన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. బట్ ఆల్మోస్ట్ మనకి ఒక 700 రూపీస్ 750 స్టాక్ కాస్త 380 రూపీస్ దగ్గర దొరుకుతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేస్తే కనుక సో ఖచ్చితంగా మనకి చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మనకి
కొంత లెవెల్స్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ డిప్లో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతమే హెవీ క్వాంటిటీ పెట్టకండి. 350 300 లెవెల్స్ దగ్గర కూడా యావరేజ్ చేసుకోవడానికి కొంత క్వాంటిటీ క్యాష్ అనేది ఉంచుకోండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట విప్రో. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సిడిఎస్ఎల్ ఫ్రెండ్స్. సో సిడిఎస్ఎల్ కూడా చాలా ఫండమెంటల్స్ ఉన్న స్ట్రాంగ్ కంపెనీ. సిక్స్త్ స్టాక్ సిడిఎస్ఎల్ కూడా లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యే కొద్దీ కూడా వీళ్ళకి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ కూడా మనకి డిప్స్లో యాడ్ చేసుకోండి. ప్రస్తుతం కొంత స్లైడ్ హై లెవెల్స్ దగ్గర ఉంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 1000 నుంచి 1100 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఒకవేళ ఇది ఏమైనా బ్రేక్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయండి, లేదా 1250 అబోవ్ సస్టైన్ అయితే ప్రస్తుతమైన కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫాలో అవుతుంటే 1000 నుంచి 1100 మధ్యలో మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మన నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి సెవెంత్ వన్ డీమార్ట్ అనమాట. సో డీమార్ట్ కూడా చాలా ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. మంచి డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో ఇక్కడ ప్రస్తుతం సపోర్ట్ కూడా 3000 4000 ఏదైతే ఉందో ఆ సపోర్ట్ కూడా బ్రేక్ అయింది. రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి, లేదా మనకి 3500 రీజన్స్ మధ్యలో వస్తే కనుక స్టాక్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎవ్రీ 500 పాయింట్స్కి ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఈవెన్ మనకి డిమార్ట్ స్టోర్స్ మనం డైలీ యూజ్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లిస్టెడ్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఈ స్టాక్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతమే చాలా మంచి ఫాల్లో దొరుకుతుంది. సో డిప్స్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 3500 దగ్గర, 3000 దగ్గర, ఈవెన్ 2500 రీజన్స్ దగ్గర కూడా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్కి చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ మన వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ద మంచి స్టాక్ అనమాట. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన స్టాక్. ఒకవేళ మీరు ఐసిఐసిఐ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కిప్ చేయొచ్చు, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నేను ఇన్వెస్ట్ చేద్దాం, నాకు రిస్క్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు కూడా ఆల్ టైమ్ బెస్ట్ అనమాట. స్లో రిటర్న్స్ ఇచ్చినా సరే లాంగ్ రన్లో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అని ఇస్తుంది అనమాట. సో కొంత డిప్స్లో యాడ్ చేసుకుని ఫ్రెండ్స్. ప్రస్తుతం కొంత హై లెవెల్స్ దగ్గర ఉంది బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా. సో వెయిట్ చేసి 1500 లెవెల్స్ దగ్గర, అలాగే 1350, అలాగే 1250 లెవెల్స్ దగ్గర క్వాంటిటీస్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్టాక్స్ హెవీగా మూవ్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీస్ ఇస్తాయి. సో లాంగ్ రన్లో, సో నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో ఏమైనా మార్కెట్ ఫాల్ అయితే కనుక ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1500 లెవెల్ దగ్గర, 1350 లెవెల్స్ దగ్గర, అలాగే 1250 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవడం మంచిదన్నమాట. అలాగే మనకి 9th కంపెనీ వచ్చేసరికి నౌకరీ ఫ్రెండ్స్. నౌకరీ కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. చాలా మంచి అట్రాక్టివ్ లెవెల్స్ దగ్గర కూడా దొరుకుతుంది అనమాట. సో ఒకవేళ ప్రస్తుతం 3882 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 3500 నుంచి 3600 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ ఇంకా ఫాల్ అయ్యి ఉన్న దొరికితే కనుక 2500 అలాగే 2000 లెవెల్స్ దగ్గర మనం యావరేజ్ కూడా చేసుకోవచ్చు. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో ఖచ్చితంగా గ్రో అయ్యే స్టాక్ అనమాట. చాలా మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ లెవెల్స్ వస్తాయంటే మార్కెట్ ఏమైనా ఫాల్ అయితే కనుక ఖచ్చితంగా ఈ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంటాయి. డిప్స్లో యాడ్ చేసుకోండి. నౌకరీ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. అలాగే లాస్ట్ స్టాక్ 10th వన్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా అని. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే బై ఆన్ డిప్సే బెస్ట్ మెథడ్ అనమాట. సో 3000 నుంచి 3100 మధ్యలో ప్రస్తుతం లెవెల్స్ దగ్గర కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టాక్ కనుక 2000 నుంచి 2600 లెవెల్స్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్ అనమాట. సో ఇవి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఫ్రెండ్స్. 10 కంపెనీస్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి పిడ్లైట్ ఇండస్ట్రీస్, సెకండ్ వన్ టాటా ఎలక్సీ, థర్డ్ వన్ జూబ్లియంట్ ఫుడ్, ఫోర్త్ వన్ భారతీ ఎయిర్టెల్, 5th వన్ విప్రో, 6th వన్ సిడిఎస్ఎల్, 7th వన్ డీమార్ట్, 8th వన్ సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. నౌకరీ 9th వన్ వచ్చేసరికి నౌకరీ, అలాగే 10th వన్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్లో మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ లాంగ్ టర్మ్లో డిప్స్లో యాడ్ చేసుకోదగ్గ స్టాక్స్ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇదనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ అకౌంట్ ఓపెన్ చేసి జాయిన్ అవుతాం అనుకుంటే కింద లింక్స్ ఉన్నాయి, వాటిని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా అకౌంట్ ఆల్రెడీ ఉంటే కనుక ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుతాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మీరు చూస్తే కనుక కాల్స్ అన్ని ఇచ్చాం. సో వీటిలో చాలామంది ప్రాఫిట్స్ అనేది బుక్ చేశారు. ఈవెన్ నేను కూడా అరౌండ్గా 8000 రూపీస్ అలాగా ప్రాఫిట్ అనేది బుక్ చేశాను అనమాట. సో 18,300 పుట్ ఆప్షన్ బై చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో జాయిన్ అవ్వచ్చు. సో ఇదనమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.